ప్రైజ్ ద లార్డ్. ఘోర పాపి అయిన వాని ప్రార్థన ఆలకించెను. దుష్టులను రక్షించుట, క్షమించుట. మనుష్య యూదా దేశాన్ని 52 సంవత్సరాలు పరిపాలించి ప్రజలను భ్రష్టత్వంలోనికి నడిపించాడు. ప్రజలను విగ్రహారాధికులను చేసి నిజమైన దేవుడగు యెహోవాను విస్మరించెను. యూదులు అన్యుల కంటే అక్రమముగా ప్రవర్తించెను. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా అతనిని పట్టుకొని గొలుసులతో బంధించెను. అతనిని బబులోనికి తీసుకుని పోయిరి. మనిషి శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా యెహోవా ఆయన మొర ఆలకించెను. యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకొనెను. మనిషి యెహోవా మందిరంలో నుండి అన్య దేవతల విగ్రహములను తీసివేసి యెరూషలేమునందు యెహోవా పర్వతమునందు తాను కట్టించిన బలిపీఠములను తీసివేసి యెహోవా బలిపీఠము బాగు చేసి దేవుడైన యెహోవా నామమునకే అర్పణములు అర్పించమని చెప్పెను. ప్రజలు యెహోవా నామమునకే బలులు అర్పించిరి. అవసాన కాలములో దేవుని ఆశ్రయించెను. మారు మనసు పొందాడు. ఎంతటి పాపినైనా క్షమిస్తాడు ఆయనను ఆశ్రయించితే. ఇదే రక్షణ దినం. దేవుని ముందు పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకుందాం. మారు మనసు పొంది బాప్తిసం పొందుదాం. నిత్యరాజ్యానికి వారసులం అవుదాం. ఆమెన్. 2వ దినవృత్తాంతాలు 33:11-18 వరకు.